ఓసే ఎంకమ్మ, ఒకసారి ఎట్రా ఎంకమ్మ. ఓ ఎంకమ్మ, ఉన్నావా అని ఇంట్లో? ఏం చేస్తున్నావే ఎంకమ్మ? ఓ ఎంకమ్మ గారు, ఓయ్ ఎంత పిలిచిన పలకలేమే. అసలు ఈ మధ్య నేనంటే నీకు లెక్క లేకుండా పోయిందే. చెప్తా నీ సంగతి చెప్తానే ఎంకమ్మ. ఓ ఎంకమ్మ, అమ్ము తాళి కట్టిన భర్త పిలిస్తే కూడా పలకటం లేదుగా ఎంకమ్మ. ఓ ఎంకమ్మ, ఎంకమ్మ గారు. ఏంటండి ఆ గావు కేకలు? అలా చెవులు కోసిన మేకలు అరవకపోతే కొంచెం మెల్లగా పిలవచ్చుగా. అయినా మిమ్మల్ని అనేం లాభం లేండి. నా పెళ్లి చేసిన మా అమ్మని నాన్నని అనాలి. ఓసే ఎంకమ్మ, నా సంగతి నీకు సరిగా తెలియదు. నాకు కోపం వచ్చిందంటే మీ ఊరిపోయి మామగారిని అత్తగారిని తీసుకొచ్చి మీ ముగ్గురిని కలిపి మళ్ళా మోగలో ముచ్చుతా. దెబ్బకు తుప్పల్లో కొట్టుకొని పోతారు. లేకపోతే అసలు వానకాలం వచ్చింది, వడ్ల బత్తాల మీద కూకుంటే ఉన్నట్టుండి వాన పడుతుంది. ఎట్రా భగవంతుడు అని నేను తిప్పలు పడుతుంటే నన్ను పెళ్లి చేసి గొంతుకొచ్చారు. నాకు అటైంది, నాకు ఇట్టయింది, పక్కింటి కామాక్షి గారికి ఏదైంది. ఇవేం మాటలేదు తెంకరదానా. కొప్ప తీసి నీకేమన్నా దేంగిట ఏమన్నా పూరిందానే? చీపురు కట్ట తీసుకున్నంటే పట్టిందే వదిలిపోద్ది. అట్ట కాదే నా బుజ్జికొండ. ఇప్పుడు నీకేమైందే? అసలు ఏం తక్కువైందా? ఇంట్లో కొత్తిమీర లేదా? కరివేపాకాయ తక్కువైందా? ఉప్పు గల్లు ఏమైనా లేదా ఇంట్లో? ఏమైంది చెప్పే తల్లి. చెప్పడానికేముందని, బతుకులో సుఖం లేకుండా పోయింది. అప్పట్లో నాకు పట్నం నుంచి మంచి మంచి అందగాళ్ళు నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటా అని పోటీ పడుతూ ఇన్ని సంబంధాలు వచ్చినా అవన్నీ కాదని మీకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోసారు. పెళ్ళైందన్న పేరే గాని ఒక అచ్చటా లేదు ముచ్చటా లేదు. ఎప్పుడు చూసినా ఆ వడ్ల బస్తాల మీద కూర్చుని ఉంటారు. మధ్యలో ఆ మాయదారు ఉండేలోకటి. అంతా నా కర్మ. వామ్మో వామ్మో, ఎన్ని మాటలంటున్నాదే. పైకి కనపడవు కానీ గుండెలు ఎంత కుళ్ళు పెట్టుకున్నావు అనే. ఇంతకాలం పిలవగానే ఏమండి ఏమండి అంటుంటా ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు తెలిసిందే నీ బండారం అంతా. అబ్బో ఈవిడ గారికి అంట పట్నం నుంచి చంద్రాంగులు వచ్చే నేను తెచ్చుకుంటా అంటే నేను చేసుకుంటా అంటే నేను చేసుకుంటా అని ఏముందంట పిల్లలు గంటలు వేసారట. వచ్చే ఎంకమ్మో, నా సంగతే నీకు సరిగా తెలియదే. నాకు కోపం వచ్చిందంటే ఇల్లు మొత్తం కూలగొట్టి యాప చెట్టు మీద కూకుంటా. అప్పుడు మట్టి పెట్టల మధ్య ఇరకపోయి కాపాడండి అంటూ నువ్వే బాధపడతావు ఎర్రి మొహం. అసలు నన్ను ఎవరు అనుకున్నావు నువ్వు? సింహం బలుండే అందగానే ఒడి చేత్తో పులుల్ని సింహాలనే మట్టు పెట్టిన వీరిని పట్టుకొని ఇన్ని మాటలంటావా? చూడు నా కళ్ళు చూడవే, కళ్ళు ఎత్తావు చూడు, కళ్ళు ఎట్ట తిరిగిపోయినాయి చూడవే, ఎట్ట మెలకలు తిరిగినాయో. ఒక్క గుద్దానంటే గోడ బద్దలైపోద్ది. వామ్మో బామ్మో, నువ్వెన్ని మాట్లాడిన తర్వాత నేను ఇంట్లో ఒక్క క్షణం ఉన్నాయి, నేను మా పుట్టింటికి పోతా. లేకపోతే నన్ను పట్టుకొని నన్ను మాట్లాంటావా? నీ సంగతి ఎట్టా కాదే. నేను మా పుట్టింటికి పోయి మా తండ్రి గారితో చెప్పి మా తాతగారితో కూడా చెప్పి నీ సంగతి తేల్తానే. అలిగి పుట్టింటికి వెళ్లిపోతా అంటూ భార్య వెంకమ్మ ఎంత వారించినా వినకుండా ఉండేలు భుజాన తగిలించుకుని బయటకు వెళ్లిపోయాడు. వందనాలు మా వెంకమ్మ గారికి వందనాలు. నన్ను కట్టుకొని చోపట్టం లేదంట వందనాలు. నాకేం తక్కువైందో వందనాలు. ఇప్పుడేం చెయ్యాలి వందనాలు. మామగారికి వందనాలు, అత్తయ్య గారికి వందనాలు. మీ సంగతి చెప్తా వందనాలు. మీ ఇంటికే వస్తున్నా వందనాలు. వడ్ల బత్తాలకు వందనాలు, యాప చెట్టుకే వందనాలు. ఎక్కడికి పోవాలబ్బా వందనాలు. ఆకలైతుందే వందనాలు. ముద్దపప్పు లేదు వందనాలు. అన్నం తిని వచ్చినా బాగుండేది వందనాలు. పాలై దాకా చచ్చినోడు వందనాలు. వాడింట్లో ఏం చేస్తుండో ఏమో వందనాలు. ఊబులేసి ఏం చేస్తుండో వందనాలు. మా వెంకమ్మ ఉంటే బాగుండు వందనాలు. మళ్ళీ ఇంటికి పోవాలనిపిస్తుంది వందనాలు. ఏమైంది లింగారు, ఏదో బాధలు ఉంటున్నారు? వెంకమ్మ వారు ఇంట్లోంచి తరిమేశారా? అసలు ఏమైందండి? ఏమన్నా విషయం ఉంటే నాకు చెప్పుకోండి. మీ గుండెలో ఉన్న కట్టం కొంచెం తేలికపడుద్ది. లింగారు ఏమైందండి? అసలు మీకు వచ్చిన కట్టం ఏంటండి?
అవునరా, నేనప్పుడు బాధల్లో ఉన్నానన్నమాట. నాకు మననే కాలు చెయ్యిరిగి మంచం మీద పడ్డాను లేరా, అట్నే గుండె జబ్బు కూడా వచ్చే ఇబ్బంది పడుతున్నమాట. నాకు ఈ మధ్య గజ్జి కూడా వచ్చిందిరా, రా నీకు కూడా అంటిస్తా. లేకపోతే నేను ఎట్టపోతే నీకెందుకు రా దొంగ సచ్చినోడా. ఇంకోసారి నాకు ఎదురుపడి ఇలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడావంటే ఒంటి మీద గుడ్డలు చింపి గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తా. ఏనంట అసలు తీసుకుని మనగాడైనట్టు నా కట్టాలంట, వీడితో చెప్పుకోవాలంట. వీళ్ళు ఎక్కడిచే దొంగ సచ్చినోడా. వందనాల వందనాల కొలువో స్వామి గారికి వందనాల, నేల తల్లికే వందనాల, మా పుట్టింటి వాళ్ళకే వందనాల, కుక్క పిల్లకే వందనాల, అమ్మమ్మకే వందనాల, తాతయ్యకో వందనాల, నా ముఖానికే వందనాల, నా చొక్కాకే వందనాల, ఉండేలమ్మా నీకు వందనాలు, ఇంతకు మా పుట్టిల్లు ఎక్కడుందో వందనాలు, మా తాతయ్యకో వందనాలు, అప్పల కొండకో వందనాలు. ఓయ్, ఇక్కడ చెట్టు ఉందిగా, దాని మీద పీటలు కూడా ఉన్నాయిగా, బుజ్జి కొండలు భలే ఉన్నాయిగా, ముందు వాటి సంగతి చూడాలి. ఏమ్మా పెట్టలారా, ఒక పక్క మా ఇంట్లో గొడవయ్యి ముడి పిల్లలు తనుకొని చేస్తుంటే మీకు చెట్టు మీద కుక్కుని కిలకలు రాగాలు కావాలా? నా సంగతి మీకు తెలియదు. నాకు కోపం వచ్చిందంటే మిమ్మల్ని భూమిలోంచి ఉరికించి కొడతా. ఏమనుకుంటున్నారు ఎర్రి మొక్కలారా? ఎలాంటి ఎక్కడి నుంచే ఇంటికి పోయే మీ మొగుడి పిల్లలు కూడా గొడవలు పెట్టుకొని చావండి. ఎలాంటి ఎక్కడి నుంచే. అలా లింగయ్య చెట్టు మీద ఉన్న పిట్టలను తిడుతూ ఉండేలు తీసుకుని పిట్టల కేసి గురి చూసి కొట్టాడు. దాంతో చెట్టు మీద ఉన్న పిట్టలన్నీ ఎగిరిపోతూ లింగయ్య నెత్తి మీద రెట్ట వేసి వెళ్ళాయి. దాంతో లింగయ్యకు పిట్టల మీద కోపం వచ్చింది. ఏమే పెట్టలారా, చూడటానికి బులిగంతలేరు మీరు. ఈ వీరాది వీరుడు, కండబలుడు, గుండెలు తెచ్చిన బంటు, 101 జిల్లాల అందగాడినైనా నా మీదనే రెట్టెత్తారా? ఎంత ధైర్యమే నీకు? నాకు ఇప్పుడు అర్థమైందా, ఇదంతా మా ఎంకమ్మ ఆడించే బొమ్మలాట అన్నమాట. నన్నేమి అనలేక ఇంట్లో గొడవ పెట్టుకొని ఇంట్లోంచి పంపించి నీకు లంచం ఇచ్చి నా మీద కుసిగలిపిందన్నమాట. చెప్తానే మీ సంగతి చెప్తా. పదండి, ఎట్టిపోతారండి, నేను కూడా చూస్తా. మీ వెంటనే వస్తాను, ఇయ్యాలా మీ ఎంత చూస్తా. వత్తనపా నేను మిమ్మల్ని ఈ ఊళ్ళోంచి ఉరికిచ్చి కొట్టిన దానికి ఎట్టిపోనే. వత్తన పండి పాప. అలా లింగయ్య పిట్టల మీద కోపంతో ఉండేలను తీసుకుని వాటి వెంట పరిగెత్తసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి దారిన ఉన్న రాయి తగిలి బొక్కబోర్లా పడ్డాడు. ఇంతలో అక్కడికి పోలయ్య వచ్చాడు. ఇదేందమ్మా, మా బాబు గారు ఎక్కడ కూకుంటుందా? ఏమై ఉంటుందే? గుండెలు తీసిన బంటు, కొండలు ఒడి చేత్తో పీసుకు పడేసి కండలు వీరుడు బజార్లో కూకుండేందబ్బా. కొంప తీసి మా బాబు గారు ఏమన్నా నేల మీద గిట్ట పరిచోతం చేస్తుండ ఏమి? అదే అవును మా బాబు గారు పెద్ద పరిశోధన జాతరగా పరిశోధన ఏమిటది? పరిశోధన అదే బాబు గారు. ఓ బాబు గారు నేను వచ్చేస్తే బాబు గారు ఏ పరిశోధన చేస్తున్నారంటే తలకాయ నేలకేసి కొట్టుకుంటారు. ఏంది కొంప తీసి భూనే బద్దలుగా పగలు తీసి అందులో చేపల వ్యాపారం ఏమైనా పెడతారు అన్నారు బాబు గారు. నాకు తెలుసండి మీ గొప్పతనం. అట్నే భూనే తమ కండలతో బద్దలు చేసి అందులో చేపలను పెంచండి బాబు గారు. కొర్రమట్టలు, బొమ్మడాయలు, చందమామలు అట్నే పిత్త పరికలు కూడా పెంచండి బాబు గారు. పిత్త పరికలు బాబు గారు. పిత్త పరికలు అంటే భలే నవ్వు వస్తుంది బాబు గారు. అసలు బాబు గారు బుల్లిగంత ఉండవు వాటికి పిత్త పరకలని ఎవరు పేరు పెట్టారు బాబు గారు? అమ్మమ్మ బాబు గారు నాకు తెలియదండి. ఎవరు పేరు పెట్టారు నాకు తెలియదండి. నన్ను మళ్ళీ నన్ను అంటుకోండి మా అమ్ముతారు బాబు గారు. వాటికి పిత్త పరకలని ఎవరు పేరు పెట్టుంటారు బాబు గారు? అయ్యే తింటే వాళ్ళు కమ్ముకుంటాయి బాబు గారు పిత్త పరకలు. వాటిని అమ్మితే కూడా బాగా డబ్బులు వస్తాయి బాబు గారు. అట్నే బాబు గారు అట్నే ఆ భూమిని బద్దలు కొట్టి అందులో చేపలు వేయండి. కొర్రమట్ల కూర చేసుకొని తిందాం అప్పుడప్పుడు. అబ్బా, కొర్రమట్ల కూరను తలుచుకొని తిన్నా నోట్లో వచ్చి నీళ్ళు వస్తున్నాయి బాబు గారు. అసలు ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో.
అసలే కాలికి రాయి తగిలి నొప్పితో బాధపడుతున్న లింగయ్యను చూసి చేపల కూర వండుకుని తిందామంటూ వికవికలు పకపకలు లాడుతున్న పోలయ్యను చూసి లింగయ్యకు బాగా కోపం వచ్చింది. కోపంతో పళ్ళు పటపటా కొరికాడు.